6 ముక్కలైతే నాకు కొడుకు అనుకుంటున్నాము. ఈ గోకాకులు ఏం లేదు, నలిసి పారేస్తాం, 4 గెలిచి చీరేస్తాం గుణం అని చెప్పి రెండా కేంద్ర మంత్రి తెలంగాణ తాతగాని దద్దమ్మ దరిద్రులు ముట్టచోరుగాళ్ళు పనికి మాలినోళ్ళు సిగ్గుందా మీకు? ఇజ్జతమానం ఉందా? ఈ చిల్లరగాళ్ళు, ఈ కిరికిరిగాళ్ళు, కిరాయగాళ్ళు సిగ్గు లజ్జ ఏమని ఉంటే మేము ప్రిపేర్ అయ్యి రాలే. మరి పీకెతందుకు వచ్చినా అంటే వద్దన్న కుక్కలు కొడుకేవాడు ఏం పీకెతందుకు పోతారు? ఏదో పెద్ద పీకినట్టు పడగొట్టినట్టు పిస్తా కాటు కుక్కలు వాడు సిగ్గుపడాలా? పిస్తా కాటు కొడుకే అంటున్నాను నేను. మీలాంటి కుక్కలు చాలా మంది ఉంటారు, బయటకు వెళ్ళండి. అరే ఏమవుతారా బయట బేకుక్కలు మీరు? బుద్ధిలేదు, సిగ్గని ఉండాలి, ఇజ్జతని ఉండాలి. దరిద్రపు గాడులు ఎక్కడి నుంచి పుట్టినారు ఈ తెలంగాణలో? మీ బతుకులు చెడా బతుకులా కొడకన్నారా? ఎవరన్నా టచ్ చేసి చూడండి, ఒక్కనొక్కని పండ పెట్టి తొక్కి పేగు తీసి మెడలేసుకొని ఇది కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు ఇలా మా ముఖ్యమంత్రి గారు మాట్లాడితే కరెక్ట్ గా మాట్లాడలే, అసభ్యకరంగా మాట్లాడిరని చెప్పి మాట్లాడతారు. మరి మీ తండ్రి గారు మాట్లాడిన మాటలు మాట్లాడినప్పుడు మరి ఎక్కడ పోయినావు కవితమ్మా? ఏదైతే సంబంధించి మీ యొక్క అన్న ఏదైతే మీ అన్న సంబంధించి మీ అన్న మీ బావ కూడా అడ్డగోలుగా వాడకూడని మాటలు, వాడకూడని పదజాలాలు మీరు అడ్డగోలుగా అధికారులపైన హరీష్ రావు దాడులు చేసిన సంగతులు మర్చిపోయినరా? తెలంగాణలో మనం ఏ విధంగా సంస్కృతి సాంప్రదాయాన్ని మర్చిపోయి ఇతరులని వాళ్ళ యొక్క తల్లిని దూషించిన విషయాలు మీరు మర్చిపోయినరా? ఆ మాట్లాడిన మాటలు మీరు మర్చిపోయినరా? మీ 10 ఏళ్ల మీ పరిపాలనలో అడ్డగోలుగా ఇష్టం ఉన్నట్టు తెలంగాణ రాష్ట్రాన్ని కుటుంబ సమేతంగా పోటీ పడుతూ కేటీఆర్ దోసుకుంటే కేటీఆర్ కంటే ఎక్కువ దోసుకోవాలని కవిత, అరే వాళ్ళ కుటుంబంలో వాళ్ళే దోసుకుంటారు, ముందుకెళ్లి పార్టీలో నేను ఎక్కువ దోసుకోవాలని హరీష్ రావు, అరే వీళ్ళే దోసుకుంటారా, నేను కేసీఆర్ బెడ్లో వండుకున్నప్పుడు మందు పోసినా గోలు ఇచ్చినా అన్ని ఇచ్చినా అని చెప్పి సంతోష్ రావు, అరే వీళ్ళే దోసుకుంటారా, నేను ఆ కుటుంబంలో ఉంటినా అని చెప్పి వాళ్ళ అన్న కొడుకు ఇంకొకరు, కుటుంబ సమేతంగా తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలుగా దోచుకు తిన్న రాబందులు మీరు.